ఈరోజు మనము పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించి ప్రాక్టీస్ పేపర్ను ప్రాక్టీస్ చేయబోతున్నాము. ఇంతకుముందు వీడియోలో ఆల్రెడీ మనం పార్ట్స్ ఆఫ్ స్పీచ్ గురించి పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఉన్నటువంటి 8 పార్ట్స్ గురించి డిస్కషన్ చేసుకొని ఉన్నాము. సో ఆ టాపిక్ మీద ఒకసారి ప్రాక్టీస్ పేపర్ను ఇప్పుడు చూద్దాము. హియర్ ఈజ్ ఏ బంచ్ ఆఫ్ ఫ్లవర్స్. ఇక్కడ బంచ్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏమవుతుంది? నౌన్, వర్బ్, ప్రొనౌన్, ప్రిపోజిషన్. సో బంచ్ అనేటువంటిది గుంపును తెలియజేసేటువంటిది, అంటే ఫ్లవర్స్ యొక్క గుంపును తెలియజేసేది. సో అంటే కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ అనమాట. సో కలెక్షన్ ఆఫ్ ఫ్లవర్స్ గురించి తెలియజేసేటువంటిది ఏంటిది అంటే కలెక్టివ్ నౌన్. అంటే ఇది ఎందులోకి వస్తుంది? నౌన్లో వస్తుంది. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఏ, నౌన్. నెక్స్ట్, రోజా ఈజ్ ద ఎల్డర్ ఆఫ్ ది 2 సిస్టర్స్. ఇక్కడ ఎల్డర్ అనేటువంటిది పార్ట్స్ ఆఫ్ స్పీచ్లో ఏంటిది అని అంటున్నారు? ప్రొనౌన్, యాడ్జెక్టివ్, నౌన్, యాడ్వర్బ్. సో ఇక్కడ ఎల్డర్ అనేటువంటిది యాడ్జెక్టివ్ అవుతుంది. ఎందుకంటే ఇది నౌన్ ఎలా ఉందనే విషయం గురించి చెప్తుంది. అంటే పెద్దగుందా, చిన్నగుందా అనేటువంటి ఆ విధంగా బిగ్, స్మాల్, ఎల్డర్ అటువంటి విషయాల గురించి తెలియజేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్జెక్టివ్ అని అంటామని ఇంతకుముందు వీడియోలో మనం డిస్కషన్ చేసుకున్నాం యాడ్జెక్టివ్ గురించి చెప్పేటప్పుడు. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్, ఐ ఎంజాయ్డ్ ద పిక్చర్. సో ఇక్కడ ఐ అనేటువంటిది ఏంటిది? వర్బ్, నౌన్, కంజంక్షన్, ప్రొనౌన్. సో ఐ అనేటువంటిది ఏమవుతుందంటే ప్రొనౌన్ అవుతుంది. అంటే ఆన్సర్ డి అవుతుంది. ప్రొనౌన్లు ఏమేమి ఉంటాయి? ఐ, వి, యు, దే, హీ, షీ, ఇట్, ఇవన్నీ ప్రొనౌన్లు అవుతాయి. సో ఆన్సర్ డి ఈజ్ ద కరెక్ట్. నెక్స్ట్, ఐ కెనాట్ వెయిట్ లేటర్ దెన్ మండే. సో ఇక్కడ కెన్ అనేటువంటిది ఏంటిది? యాడ్జెక్టివ్, ప్రిపోజిషన్, వర్బ్, యాడ్వర్బ్. కెన్ అనేటువంటిది ఏమవుతుందంటే ఇక్కడ వర్బ్ అవుతుంది. ఇది మోడల్ ఆక్సిలరీ వర్బ్. మోడల్ ఆక్సిలరీ వర్బ్ అవుతుంది. అది కెన్ అంటే చేయగలగడం అనే అర్థం వస్తుంది. కెన్ తర్వాత విల్, తర్వాత కోడ్, షుడ్. సో ఇటువంటి పదాలన్నీ కూడా మోడల్ ఆక్సిలరీస్ అవుతాయి. ఇంకా మే, మైట్, ఈ విషయాలన్నీ ఆల్రెడీ మనం గత వీడియోలో డిస్కషన్ చేసుకుని ఉన్నాము. ఇంకెవరైనా ఆ వీడియోస్ చూడకపోతే తప్పకుండా చూడగలరు. మీకు ఇంకా క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ నేను ఆన్సర్ చెప్పకుండానే మీరు టిక్ చేయడానికి అవకాశం ఉంటుంది. సో ఆ వీడియోస్ని కావాలనుకుంటే నేను ఈ వీడియో యొక్క ఎండ్లో దానికి సంబంధించినటువంటి ప్లే లిస్ట్ను కూడా అటాచ్ చేస్తాను, అక్కడైనా మీరు చూడొచ్చు. నెక్స్ట్, ఏ లేమ్ బెగ్గర్ స్టూడ్ బిఫోర్ మీ. ఇక్కడ లేమ్ అనేటువంటిది ఏంటిది? నౌన్, వర్బ్, యాడ్జెక్టివ్, యాడ్వర్బ్. లేమ్ అనేటువంటిది ఆ బెగ్గర్, అంటే బెగ్గర్ అనేటువంటిది ఏంటిది? నౌన్. ఈ నౌన్ ఎలా ఉందో తెలియజేస్తుంది. నౌన్ గురించి తెలియజేసేటువంటి పదాలన్నీ కూడా ఏమవుతాయి అంటే యాడ్జెక్టివ్ అవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి సి. రైట్. నెక్స్ట్, ద బాయ్ ర్యాన్ అవే విత్ అంబ్రెల్లా. ఇక్కడ విత్ అనేటువంటిది ఏంటిది? ప్రిపోజిషన్, నౌన్, వర్బ్, యాడ్వర్బ్. ఓకే. సో ఇక్కడ విత్ అనేటువంటిది ఏంటిది అని అంటున్నాడు. విత్ అనేటువంటిది ప్రిపోజిషన్. సో దీని గురించి కూడా మనం ఆల్రెడీ నేర్చుకొని ఉన్నాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. అయితే ఇక్కడ విత్ అనేటువంటిది ఎప్పుడు ఉపయోగిస్తామంటే ఇన్స్ట్రుమెంట్స్ ముందు మనం విత్ అనే దాన్ని ఉపయోగిస్తాం. ఇంకా థింగ్స్ ముందు కూడా మనము విత్ అనేటువంటిది ఉపయోగిస్తాం. దీని గురించి కూడా ఆల్రెడీ మనం సపరేట్గా డిస్కషన్ చేసుకున్నాం. బై ఎప్పుడు ఉపయోగిస్తాము, విత్ ఎప్పుడు ఉపయోగిస్తాం అనే విషయాలు డిస్కషన్ చేసుకొని ఉన్నాం. బై ఏమో పర్సన్స్కి ఉపయోగిస్తాము. ఓకే, అంటే ప్రాణంతో ఉన్న వాటికి బై ఉపయోగిస్తాము.
అదేవిధంగా విత్ అనేటువంటిదేమో ఇన్స్ట్రుమెంట్స్ కానీ లేదంటేనేమో థింగ్స్ కానీ వాటికి మనము విత్ ఉపయోగిస్తామని ఆల్రెడీ గత వీడియోలో మనం చెప్పుకొని ఉన్నాం. దాని తర్వాత నెక్స్ట్ బిట్ చూద్దాము. ద క్యాటిల్ రిటర్న్ హోమ్. సో ఇక్కడ క్యాటిల్ అనేటువంటిది ఏంటిది? వర్బ్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్, నౌన్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి క్యాటిల్ అంటే నౌన్ అవుతుంది, డి. అది ఎలా అంటే క్యాటిల్ అనేటువంటిది పశువులకు సంబంధించినటువంటి పదం. సో ఇక్కడ ఇప్పుడు అంటే జనరల్ నేమ్. ఓకే, సో ఎలా అంటే ఇప్పుడు ఇక్కడ ఉన్న క్యాటిలే అంటాం. ఓకే, సో మనం వేరే దగ్గరికి వెళ్ళినప్పుడు అక్కడ ఆ పశువుల మంద కనిపించిన అక్కడ కూడా మేము చెప్తాం, మనము క్యాటిల్ అనే చెప్తాం. సో ఈ విధంగా ఒకే వర్గానికి చెందినటువంటి జంతువులను కానీ మనుషులను కానీ ఆ గుంపును తెలియజేసేటువంటి వర్డ్స్ ఏవైతే ఉన్నాయో అవి జనరల్గా ఉపయోగించినప్పుడు, కామన్గా ఉపయోగించినప్పుడు వాటిని కామన్ నౌన్ అంటాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నౌన్ అవుతుంది. నెక్స్ట్, వాణి ఈజ్ ఏ స్వీట్ గర్ల్. వాణి ఎటువంటి గర్ల్? స్వీట్ గర్ల్. సో ఇక్కడ గర్ల్ అనేటువంటిది ఏంటిది? వర్బ్, ప్రొనౌన్, నౌన్, యాడ్వర్బ్. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి నౌన్ అవుతుంది, సి. ఎందుకంటే గర్ల్ అనేటువంటిది కామన్ నౌన్ కిందికి వస్తుంది, కామన్ నేమ్. ఓకే, సో దీనిలాగానే ఇది క్యాటిల్ లాగానే. సో ఇక్కడ గర్ల్ అనేటువంటిది నౌన్ అవుతుంది, అంటే ఆన్సర్ వచ్చేసి సి. వీ కుడ్ నాట్ లిసన్ టు ద స్పీచ్ క్లియర్లీ. సో ఇక్కడ క్లియర్లీ అనేటువంటిది ఏంటిది? యాడ్వర్బ్, నౌన్, ప్రొనౌన్, నౌన్. ఇక్కడ క్లియర్లీ అనేటువంటిది ఏంటిదంటే యాడ్వర్బ్ అవుతుంది, అంటే ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. యాడ్వర్బ్ ఎందుకు అవుతుందంటే ఇక్కడ మనం ఆల్రెడీ క్లూ డిస్కషన్ చేసుకున్నాం. ఎల్వైతో గనక ఏదైనా వర్డ్ ఎండ్ అయితే అవి యాడ్వర్బ్ అవుతాయని మనం యాడ్వర్బ్ చెప్పుకునేటప్పుడు ఆల్రెడీ ఈ క్లూ గురించి నేర్చుకొని ఉన్నాం. సో ఇక మనం సందేహపడాల్సింది ఏం లేదు. ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? యాడ్వర్బ్ అవుతుంది. ఐరన్ ఈజ్ ఏ హార్డ్ మెటల్. ఐరన్ ఈజ్ ఏ హార్డ్ మెటల్. ఇక్కడ ఐరన్ ఏంటిది? ప్రొనౌన్, నౌన్, యాడ్వర్బ్, ప్రిపోజిషన్. ఇది మెటల్ కాబట్టి మెటీరియల్. ఓకే, మెటీరియల్ గురించి తెలియజేసేటువంటి పదాలు ఏవైతే ఉన్నాయో అవి మెటీరియల్ నౌన్ అవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది, ఎందుకంటే ఇది మెటీరియల్ నౌన్ కాబట్టి. ఈ విషయాలు కూడా ఇంతకుముందు మనం డిస్కషన్ చేసుకున్నాం. నెక్స్ట్, హీ వ్రోట్ ఏ లెటర్ టు హిస్ కజిన్. సో ఇక్కడ హీ అనేటువంటిది ఏంటిది? నౌన్, ప్రొనౌన్, వర్బ్, యాడ్వర్బ్. సో పేరుకు బదులుగా ఉపయోగించేది, నౌన్కు బదులుగా ఉపయోగించే వాటిని ఏమంటాము? ప్రొనౌన్ అంటాం. సో ఆన్సర్ వచ్చేసి బి అవుతుంది. నెక్స్ట్, సాత్విక్ లివ్స్ ఇన్ ఏ పీస్ఫుల్ విలేజ్. సో ఇక్కడ పీస్ఫుల్ అనేటువంటిది ఏంటిది? ఓకే, సో యాడ్జెక్టివ్, ప్రొనౌన్, వర్బ్, నౌన్. ఇక్కడ పీస్ఫుల్ అనేటువంటిది ఆ విలేజ్ ఎలా ఉంది అనే దాని గురించి, అంటే విలేజ్ అంటే ఏంటిది? నౌన్. సో నౌన్ ఎలా ఉందనేటువంటి తెలియజేసే వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే యాడ్జెక్టివ్స్ అవుతాయి. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏ అవుతుంది. పీస్ఫుల్ అనేటువంటిది ఏ, అంటే స్పెషలైజేషన్ చెప్పడం, విశేషణం చెప్పేటువంటి పదం. నెక్స్ట్, ద రోజ్ స్మెల్స్ స్వీట్. సో ఇక్కడ స్మెల్స్ ఏంటిది? ప్రొనౌన్, నౌన్, వర్బ్, యాడ్వర్బ్. ఇది ఇక్కడ వచ్చేసి స్మెల్స్ అనేటువంటిది ఏంటిదంటే వర్బ్ అవుతుంది. ఓకే, ఇది సబ్జెక్ట్, ఇది మీనింగ్ఫుల్ సెంటెన్స్ అనమాట. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. సో ఇక్కడ స్మెల్ కాకుండా స్మెల్స్ ఎందుకు ఉపయోగించామంటే ఇక్కడ సింగులర్ ఉంది కాబట్టి ఇక్కడ వర్బ్లో ఏం జరుగుతుంది? ఎస్ కానీ ఎస్ కానీ మనం వర్బ్కు యాడ్ చేస్తాం. సో ఇక్కడ ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? సి. నెక్స్ట్, అలాస్ కీట్స్ డైడ్ యంగ్. సో ఇక్కడ అలాస్ అనేటువంటిది ఏంటిది? నౌనా? కాదు. వెర్బా? కాదు. కంజంక్షనా? కాదు. ఆన్సర్ వచ్చేసి డి, ఇంటర్జెక్షన్. దీన్ని ఎలా గుర్తుపట్టాలంటే ఇక్కడ మనకు ఎక్స్క్లమేటరీ మార్క్ ఉంటుంది. సో ఆ విధంగా ఉంటే అది ఇంటర్జెక్షన్ అవుతుంది. స్పెల్లింగ్ కూడా గమనించండి. ఇంటర్జెక్షన్ కొందరు ఏం చేస్తారంటే ఇక్కడ యూ రాస్తారు, అలా రాయకూడదు, జే ఈనే ఉంటుంది. రైట్, కంజంక్షన్లో మాత్రం జే తర్వాత యూ ఉంటుంది. ఈ రెండే కన్ఫ్యూజ్ ఉంటాయి, సో గమనించుకోండి. దాని తర్వాత మ్యాన్స్ లైఫ్ ఈజ్ షార్ట్. మనిషి యొక్క జీవితం చాలా చిన్నది అని చెప్తున్నాను. సో నౌన్, ప్రొనౌన్, వర్బ్,
అడ్జెక్టివ్. సో ఇక్కడ విశేషణం గురించి చెప్తుంది కాబట్టి చూద్దాం. నౌన్, ప్రనౌన్, వర్బ్, అడ్జెక్టివ్. ఆన్సర్ వచ్చేసి ఏమవుతుంది? అడ్జెక్టివ్ అవుతుంది. నెక్స్ట్, ద చైల్డ్ ఈజ్ ఇన్ ఏ కార్నర్. సో ఇక్కడ ఇన్ అనేటువంటిది ఏంటిది? నౌన్, ప్రొనౌన్, ప్రిపోజిషన్, వర్బ్. సో ఇన్ అనేటువంటిది ఆల్రెడీ మనం నేర్చుకున్నాం. ఏంటిది? ఇది ప్రిపోజిషన్. ఇన్ కానీ, ఆన్ కానీ, ఆఫ్ కానీ, ఓఎఫ్ఎఫ్ ఆఫ్ కానీ, ఇంటూ కానీ, ఓకే, అపాన్ కానీ, బిలో కానీ, అండర్ కానీ. సో ఇటువంటి వర్డ్స్ అన్నీ కూడా ఏమవుతాయంటే అవి ప్రిపోజిషన్ అవుతాయి. ఇవి ఈ పార్ట్స్ ఆఫ్ స్పీచ్కు సంబంధించినటువంటి ప్రాక్టీస్ బిట్స్. ఓకే, సో ఇంకా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. అదేవిధంగా మీరు రాసేటువంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కు ఉపయోగపడే విధంగా వీడియోలు ఆల్రెడీ నా ఛానల్లో ఉన్నాయి. వాటిని ప్లేలిస్ట్లో పెట్టి ఉన్నాను. ఎవరైనా చూడకపోతే వాటిని తప్పకుండా చూడగలరు, వీడియోను లైక్ చేయగలరు. సో ఇంకొక మంచి టాపిక్ తోటి మీ ముందుకు వస్తాను. అప్పటిదాకా తప్పకుండా వెయిట్ చేయగలరు. ఇంతటితో ఈ వీడియోను వైండప్ చేద్దాం.